హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు శక్తి వేగుడు. ఒకప్పుడు వర్ధమానపురాన్ని పరోపకారి అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు కనకరేఖ అనే కూతురుండేది. ఆమె అసాధారణ సౌందర్యవతి. ఆమెకు పెళ్ళిడు వచ్చేసరికి ఆమె వివాహం గురించి తండ్రికి విచారం పట్టుకున్నది. ఆమెకు తగిన వరుడెక్కడ దొరుకుతాడనేదే ఆయన విచారం. ఈ విషయమే ఆయన ఒకసారి తన భార్యతో అన్నాడు. అంటే ఆయన భార్య, మీరు పిల్ల పెళ్లి గురించి ఎందుకు బెంగపడతారు? అది తనకు పెళ్ళే వద్దంటున్నది. తనకు పెళ్లి గీతే లేదని, పెళ్లి చేస్తే చచ్చిపోతానని భయం పెట్టుకున్నది అన్నది. ఈ మాటలు విని నిర్ఘాంతపడి రాజు తన కూతురు వద్దకు వెళ్ళి, ఏం తల్లి, దేవకన్యలు సైతం తమకు మంచి భర్తలు దొరకాలని ఆరాటపడతారు కదా, నువ్వు పెళ్ళే వద్దంటున్నావట, ఎందుచేత అని అడిగాడు. కనకరేఖ తల వంచుకొని, నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. శ్రమపడి నా పెళ్లి చేయటం చేత మీకు కలిగే లాభం మాత్రమేముంది? నాకు లేని చింత మీకెందుకు అని తండ్రిని అడిగింది. అదేమిటమ్మా, కన్యాదానాన్ని మించిన పుణ్యం ఏముంటుంది? ఆడది యుక్త వయస్కురాలై తండ్రి ఇంట ఉండటం మహాపాపం అన్నాడు రాజు. సరే, అయితే నేను పెళ్లాడతాను. నన్ను పెళ్లాడేవాడు బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా అయి ఉండాలి. అతను కనకపురిని చూసినవాడై ఉండాలి. ఈ 2 నియమాలకి భంగం లేకుండా ఎవరినైనా పెళ్లాడతాను అన్నది కనకరేఖ. రాజు పరమానందం చెందాడు. తన కుమార్తెకు అతి సులభంగా భర్త దొరుకుతాడనుకున్నాడు. ఎందుకంటే కనకపురిని చూసిన బ్రాహ్మణ క్షత్రియ యువకులు అసంఖ్యాకంగా ఉంటారని ఆయన నమ్మకం. ఆ నమ్మకంతోనే మర్నాడు ఆయన సభలోకి వచ్చి కూర్చుంటూనే, మీలో ఎవరైనా కనకపురిని చూశారా అని అడిగాడు. కనకపురిని చూడటం మాట అటు ఉంచి ఆ పేరు విన్నవారు కూడా సభలో ఎవరూ లేకపోయారు. అందుకు రాజు ఆశ్చర్యపడి, బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ కనకపురిని చూసినట్లయితే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని ఆ నగరంలో చాటింపు వేయించాడు. ఈ చాటింపు పౌరులందరూ విన్నారు. కానీ ఒక్కడైనా రాజకుమార్తెను పెళ్లాడతానని ముందుకు రాలేదు. ఆ నగరంలోనే బలదేవుడు అనే బ్రాహ్మణుడి కుమారుడు శక్తిదేవుడు అనేవాడు ఉండేవాడు. అతనికి జూదమాడే వ్యసనం ఉన్నది. దాని మూలంగా అతను తన డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఈ సమయంలోనే అతనికి రాజుగారు వేయించిన చాటింపు వినిపించింది. కనకపురిని చూశానని అబద్ధమాడి రాజకుమార్తెను పెళ్లాడితే తన కష్టాలన్నీ గట్టెక్కుతాయని అతనికి అనిపించింది. అందుచేత శక్తిదేవుడు చాటింపు వేసే వాళ్లను సమీపించి, నేను కనకపురిని చూశాను, నన్ను మీ రాజుగారి వద్దకు తీసుకుపండి అన్నాడు. వాళ్ళు అతన్ని రాజుగారి ముందుకు ప్రవేశపెట్టారు. రాజుగారు అతన్ని కుమార్తె వద్దకు పంపాడు. కనకరేఖ అతన్ని, కనకపురిని చూశావా అని అడిగింది. చూశాను అన్నాడు శక్తిదేవుడు ఏమీ తడువుకోకుండా. ఆ పట్టణానికి ఏ మార్గంగా వెళ్ళావు? ఎప్పుడు వెళ్ళావు? ఆ పట్టణం ఎలా ఉంటుంది అని ఆమె మళ్ళీ అడిగింది. చదువు కోసం నానా దేశాలు తిరుగుతూ ఆ పట్టణానికి వెళ్ళాను. ఇక్కడి నుంచి హరపురానికి, తర్వాత వారణాసికి, అక్కడ నుంచి పౌండ్రవర్ధనానికి, ఆ తర్వాత కనకపురికి వెళ్ళాను. అది ఇంద్రుడి నగరంలాగా ఉంది. ఎంతో పుణ్యాత్ములు గాని అక్కడ ఉండరనిపించింది అని శక్తిదేవుడు నిర్భయంగా బొంకేశాడు. ఈ ధూర్తుణ్ణి చావగొట్టి పంపించేయండి అని కనకరేఖ తన నౌకర్లకు చెప్పి తన తండ్రి వద్దకు వచ్చి, ఆ బ్రాహ్మణ యువకుడు పచ్చి మోసగాడు, అతను కనకపురిని చూడనే లేదు, చూసినట్లు అబద్ధమాడి మనల్ని మోసగించుదామనుకున్నాడు అని చెప్పింది. రాకుమార్తెతో అబద్ధం చెప్పి అవమానం పొందిన శక్తిదేవుడు ప్రపంచమంతా తిరిగి అయినా సరే కనకపురిని చూసి ఆ రాజకుమార్తెను పెళ్లాడాలని, లేదా ఆ ప్రయత్నంలో ప్రాణాలు విడవాలని నిశ్చయించుకున్నాడు. ఈ విధంగా నిశ్చయించుకొని అతను వర్ధమానం నుంచి దక్షిణాభిముఖుడై ప్రయాణించి వింధ్యారణ్యం ప్రవేశించాడు. ఆ మహారణ్యంలో పోగా పోగా ఒక పెద్ద చెరువు వచ్చింది. నిర్మలమైన నీరుగల ఆ చెరువులో స్నానం చేసి అతను ఆ చెరువుకు ఉత్తరపు గట్టున ఉన్న ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక రావి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న వృద్ధుణ్ణి చూసి అతను, స్వామి, నేను కనకపురికి వెళ్ళాలి.
అది ఎక్కడ ఉన్నది తమకు తెలుసా అని అడిగాడు. నాయనా, నేనీ ఆశ్రమంలో ఉంటున్న 800 ఏళ్ల కాలంలో కనకపురి పేరు కూడా ఎప్పుడు వినలేదు అన్నాడు ఆ తపస్వి. అలా అయితే నేను చచ్చేదాకా అది నాకు కనిపించదన్నమాట అన్నాడు శక్తిదేవుడు. అతని కథ అంతా విన్న ఆ వృద్ధ తపస్వి, నీకో సలహా ఇస్తాను. ఇక్కడికి 300 యోజనాల దూరంలో కాంపిల్య దేశం ఉంది. అందులో ఉత్తర పర్వతం మీద ఒక ఆశ్రమంలో నా అన్న ఉన్నాడు. ఒకవేళ ఈ నగరాన్ని ఆయన ఎరుగునేమో వెళ్ళి అడుగు అన్నాడు. శక్తిదేవుడికి మళ్ళీ ఆశ చిగురించింది. అతను ఆ రాత్రి అక్కడ గడిపి మర్నాడు ఉదయమే బయలుదేరి అనేక కష్టాలు పడి కాంపిల్య దేశం చేరుకొని ఉత్తర పర్వతం మీద ఉండే మునిని కలుసుకొని తాను వచ్చిన పని చెప్పాడు. ఆ ముని కూడా కనకపురి పేరెప్పుడు విన్నవాడు కాడు. ఆ పట్టణం ఎక్కడో ద్వీపాంతరంలో ఉండి ఉంటుంది. సముద్ర మధ్యాన ఉత్స్థలమనే ద్వీపం ఉన్నది. దాని సత్యవ్రతుడు అనేవాడు పరిపాలిస్తున్నాడు. అతను అనేక ద్వీపాలతో రాకపోకలు జరుపుతూ ఉంటాడు. అందుచేత కనకపురి జాడ అతనికి తెలియవచ్చు. ముందుగా నువ్వు సముద్ర తీరాన గల రేవు పట్టణమైన విటంకపురాన్ని చేరినట్లయితే ఏ సముద్ర వర్తకుడు గాని నిన్ను ఉత్స్థలానికి తీసుకుని పోవచ్చు అని ముని సలహా ఇచ్చాడు. శక్తిదేవుడా సలహా ప్రకారము విటంకపురం చేరి అక్కడ సముద్రదత్తుడు అనే వైశ్యుడితో స్నేహం చేసి అతని వర్తక నౌకలోనే ఉత్స్థలానికి బయలుదేరాడు. ఆ ద్వీపం చేరవచ్చే సమయంలో సముద్రం మీద పెద్ద తుఫాను లేచి వర్తక నౌక కాస్త పగిలిపోయింది. సముద్రదత్తుడు ఒక తెప్పపలక ఆధారంతో ఈదుకుంటూ వెళ్ళి ద్వీపాన్ని చేరుకున్నాడు. సముద్రంలో మునిగిపోయిన శక్తిదేవుణ్ణి ఒక తిమింగలం లాంటి చేప మింగేసింది. ఆ చేప ఉత్తుస్థల ద్వీపానికి సమీపంగా వెళ్ళి బెస్తవాళ్లకు దొరికింది. అంత పెద్ద చేప దొరికినందుకు ఆ బెస్తలు దాన్ని తీసుకుని పోయి తమ రాజైన సత్యవ్రతుడికి కానుకగా ఇచ్చారు. సత్యవ్రతుడు దాన్ని వాళ్ళ చేతనే కోయించేసరికి శక్తిదేవుడు దాని పొట్టలో నుంచి బయటికి వచ్చాడు. చేప కడుపులో నుంచి మనిషి రావటం చూసి నిర్ఘాంతపోయి సత్యవ్రతుడు, నువ్వెవరు? ఈ చేప పొట్టలో ఏ కారణం చేత పడుకున్నావు? ఏమిటి నీ కథ అని అడిగాడు. తాను ఉత్స్థల ద్వీపంలో ఉండే సత్యవ్రతుడి వద్దకు వెళుతూ ఉండగా తుఫానులో నౌక బద్దలైందని, తనను చేప మింగిందని మిగిలిన తన వివరాలు శక్తిదేవుడు చెప్పాడు. నేనే ఆ సత్యవ్రతుణ్ణి. నేను అనేక ద్వీపాలు చూశాను గాని నువ్వు చెప్పే కనకపురిని ఎక్కడా చూడలేదు. కానీ దాని పేరు మాత్రం ఎక్కడో ఒక ద్వీపంలో విన్నాను అన్నాడు సత్యవ్రతుడు. ఈ మాట వినేసరికి శక్తిదేవుడి ముఖం ముడుచుకుపోయింది. అది చూసి సత్యవ్రతుడు, దిగులు పడకు, ఈ రాత్రికి ఇక్కడే ఉండు. రేపు నీ కోరిక తీరటానికి ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అన్నాడు. శక్తిదేవుడు ఆ రాత్రికి ఒక బ్రాహ్మణ మఠం చేరుకొని అక్కడ భోజనం చేసి విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడితో పరిచయం చేసుకుని లోకాభిరామాయణం ప్రారంభించాడు. ఆ బ్రాహ్మణుడు శక్తిదేవుడి సంగతంతా విని లేచి ఆనందంతో అతన్ని కౌగిలించుకొని, నువ్వు నా మేనమామ కొడుకువిరా, నేను చిన్నతనంలోనే ఇక్కడికి వచ్చేశాను అన్నాడు. దేశం కాని దేశంలో దగ్గర బంధువు కనపడినందుకు శక్తిదేవుడు చాలా సంతోషించాడు. ఆ రాత్రి వారిద్దరికీ కబుర్లతో గడిచింది. తెల్లవారుతూనే సత్యవ్రతుడు మఠంలో శక్తిదేవుని చూడవచ్చి రత్నకూటమనే ద్వీపంలో ప్రతి ఆషాఢ శుద్ధ ద్వాదశి దేవుడి ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు నానా ద్వీపవాసులు అక్కడికి చేరతారు. ఆ ఉత్సవం దగ్గరలోనే ఉన్నది గనక నిన్ను నేనక్కడికి తీసుకొని పోతాను. అక్కడ నీకు కావలసిన సమాచారం సులువుగా తెలియవచ్చు అన్నాడు. శక్తిదేవుడు సరేనని విష్ణుదత్తుడి వద్ద దారిబత్తం తీసుకొని సత్యవ్రతుడు నడిపే పడవలో ఎక్కాడు. సముద్రం మీద వారికి అంత దూరాన రెక్కలు గల మహాపర్వతంలాగా ఏదో కనిపించేసరికి శక్తిదేవుడు అదేమిటని అడిగాడు. అది వటవృక్ష దేవుడు. దాని క్రింద బడబా ముఖంలో పెద్ద సుడి ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైనది. మనం దానికి చాలా ఎడంగా వెళ్ళాలి అన్నాడు సత్యవ్రతుడు. కానీ అప్పటికే పడవ సుడిగుండానికి చిక్కింది. అది క్రమంగా ఆ చెట్టుకేసే పోసాగింది. బాబు,
మనకి ప్రమాదం తప్పదు. నన్ను గురించి నాకేమీ చింతలేదు. కానీ ఇంత శ్రమపడి కూడా నీ కోరిక నిష్ఫలమవుతుందనే నాకు చింత. పడవ చెట్టును సమీపించేటప్పుడు చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణం కాపాడుకోవటానికి ప్రయత్నించు అన్నాడు సత్యవ్రతుడు. శక్తిదేవుడు ఒక్క ఎగురు ఎగిరి మర్రి కొమ్మను అందుకొని పైకి వెళ్ళాడు. మరుక్షణమే పడవ సత్యవ్రతుడితో సహా సుడిగుండంలో మునిగిపోయింది. కనకపురిని చూద్దామని బయలుదేరి నా కోసం ప్రాణాలర్పించిన పల్లెరాజును చూశాను అని శక్తిదేవుడు చాలా బాధపడ్డాడు. ఇంతలో పొద్దుగూకింది. ఎక్కడెక్కడి నుంచో బ్రహ్మాండమైన ఆకారాలు గల పక్షులు దారుణమైన కేకలు పెట్టుకుంటూ వచ్చి ఆ చెట్టు మీద వాలి నిద్రపోయాయి. ఆ నడి సముద్రం నుంచి బయటపడకపోతే తాను కూడా సత్యవ్రతుడిలాగే నశించడం తప్పదని తెలుసుకుని శక్తిదేవుడు తన సమీపంలోనే నిద్రపోతున్న ఒక పెద్ద పక్షి వెనక ఈకల మధ్య దూరాడు. తెల్లవారగానే ఆ పక్షి నిద్రలేచి ఆకాశంలో ఎగురుతూ మేత కోసం ఎక్కడో ఒక ద్వీపంలోని ఉద్యానవనంలో వాలింది. వెంటనే శక్తిదేవుడు దాని వెనక ఈకల మధ్య నుంచి క్రిందకి జారాడు. అతను ఆ ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా పూలు కొయ్యవచ్చిన 2 స్త్రీలు అతన్ని చూసి ఉలికిపడ్డారు. అతను వారిని సమీపించి, అమ్మాయిలు, ఇది ఏ దేశం, మీరెవరు అని అడిగాడు. ఇది కనకపురి, విద్యాధరుల దేశం. ఈ ఉద్యానవనము చంద్రప్రభ అనే ఆమెది. ఆమె కొరకే పూలు కోస్తున్నాము అని వాళ్ళు చెప్పారు. తనని వాళ్ళ యజమానురాలి దగ్గరికి తీసుకుపోమని శక్తిదేవుడు కోరాడు. వాళ్ళు సరేనన్నారు. చంద్రప్రభ ఉండే ఇంటికి మణిస్తంభాలు, బంగారు గోడలు ఉన్నాయి. అతన్ని దూరాన చూస్తూనే చంద్రప్రభ అతని చేత ఆకర్షింపబడిందానిలాగా తన ఆసనం మీద నుంచి లేచి వచ్చి, అయ్యా, మీరెవరు? మానవులు రారాని ఈ నగరానికి ఎలా వచ్చారు అని అడిగింది. శక్తిదేవుడు దాచకుండా జరిగిందంతా ఆమెకు చెప్పి కనకరేఖ అనే రాజకుమార్తెను పెళ్లాడగోరి తాను కనకపురిని చూడవచ్చానన్నాడు. చంద్రప్రభ అతనికి తన వృత్తాంతం ఈ విధంగా చెప్పింది. శశిఖండుడనే విద్యాధర రాజుకి 4 కుమార్తెలు. చంద్రప్రభ అందరిలోకి పెద్దది. చంద్రరేఖ, శశిరేఖ, శశిప్రభ అనేవారు వరుసగా ఆమె అక్కచెల్లెళ్ళు. వాళ్ళందరూ పెరిగి పెద్దయ్యాక ఒకనాడు చంద్రప్రభ చెల్లెళ్ళు 3 మందాకిని నదిలో స్నానం చేయబోయి ఒక మునిని చూసి యవ్వన గర్వం చేత ఆయన పైన నీళ్లు చల్లారు. ఆ ముని కోపించి ఆ 3 మానవ జన్మలెత్తమని శపించాడు. ఆ సంగతి విని విద్యాధర రాజు వెళ్ళి ఆ మునిని బతిమిలాడి వారందరికీ వేరు శాపాంతాలు ఉండేటట్లు, 3 మానవ జన్మలో కూడా పూర్వ జన్మ జ్ఞానం ఉండేటట్లు ముని అనుగ్రహం పొందారు. ఆ కూతుళ్ళు 3 మానవ జన్మలెత్తడానికి పోయాక విద్యాధర రాజు విరక్తి చెంది కనకపురిని చంద్రప్రభకిచ్చి తాను వనవాసం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకనాడు చంద్రప్రభకు కలలో అంబిక కనిపించి నీకు మానవుడు భర్త అవుతాడు అని చెప్పింది. అందువల్ల ఆమె ఏ విద్యాధరుణ్ణి పెళ్లాడక కన్యలాగే ఉండిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు గనక నేను మిమ్మల్ని పెళ్లాడతాను. రానున్న చతుర్దశికి విద్యాధర ప్రముఖులందరూ వృషభగిరి చేరి అక్కడ శివుణ్ణి అర్చిస్తారు. మా నాన్న కూడా ఆనాటికి అక్కడికి చేరతాడు. నేను కూడా అక్కడికి వెళ్ళి ఆయన అనుజ్ఞ పొంది వెంటనే తిరిగి వచ్చి మిమ్మల్ని పెళ్లాడతాను. అంతదాకా మీరిక్కడే ఉండండి అన్నది చంద్రప్రభ. తాను వృషభగిరికి బయలుదేరే రోజున ఆమె శక్తిదేవుడితో, నా వెంట నా పరివారమంతా బయలుదేరుతున్నారు. మీరు ఈ ఇంట ఒంటరిగా ఉండవలసి ఉంటుంది. మీరు మాత్రము పై అంతస్తుకు ఎక్కవద్దు అని హెచ్చరించింది. ఒంటరిగా ఉన్న శక్తిదేవుడు ఏమీ తోచక ఆ భవనమంతా కలియదిరుగుతూ అనేక విశేషాలు చూస్తూ కాలం గడిపాడు. ఇంక చూసేదేమీ లేక చంద్రప్రభ తనని పై అంతస్తుకు ఎందుకు ఎక్కవద్దన్నదో తెలుసుకుందామనే అభిలాషతో అతను మెట్లెక్కి పైకి వెళ్ళాడు. పైన 3 మండపాలున్నాయి. అతను ఒక మండపం తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక రత్నాల మంచము, దానిపైన హంసతూలికా తల్పము, దానిమీద అపాద మస్తకము కప్పుకొని ఉన్న ఒక మానవాకారము ఉన్నాయి.
దుప్పటి ఎత్తి చూసి అతను విభ్రమం చెందాడు. ఆ పడుకుని ఉన్న మనిషి అచ్చు కనకరేకే. ఆమె నిద్రపోతున్న దానిలాగా చెక్కు చెదరకుండా ఉన్నది. కానీ ఆమెలో ప్రాణం లేదు. ఇది కళ, భ్రమ, ఇంద్రజాలమా? నేను పెళ్లాడాలనుకుంటున్న స్త్రీ ఇక్కడ చచ్చి ఎలా ప్రత్యక్షమైంది అనుకున్నాడు శక్తిదేవుడు. అతను మిగిలిన 2 మండపాల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా మరి 2 సౌందర్యవతుల శరీరాలని ఇదే స్థితిలో చూశాడు. అతను ఆశ్చర్యపడుతూ కిందకు దిగి వెళ్ళి ఇంటి వెలుపల ఒక దిగుడు బావిని చూశాడు. దాని పక్కనే ఒక గుర్రము జీనుతో సహా నిలిచి ఉన్నది. దాన్ని ఎక్కి షికారు వెళదామనే ఉద్దేశంతో అతను ఆ గుర్రాన్ని సమీపించాడు. కానీ ఆ గుర్రము అతన్ని ఒక్క తన్నుతో ఆ దిగుడు బావిలోకి తోసేసింది. తిరిగి అతను నీటిపైకి వచ్చేసరికి వర్ధమానపురంలోని ఉద్యానవనపు బావిలో ఉన్నాడు. అతనికంతా మాయగా ఉంది. విద్యాధరపురమేమైంది? తాను వర్ధమానానికి ఎలా చేరుకున్నాడు? ఇదంతా ఎవరు చేసిన మోసం? ఇలా ప్రశ్నించుకుంటూ శక్తిదేవుడు తన ఇంటికి వెళ్ళాడు. అతని రాకకు తండ్రి, బంధువులు ఎంతో సంతోషించారు. త్వరలోనే రాజుగారి చాటింపు మరొకసారి అతని చెవిన పడింది. బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని కనకపురిని చూసి ఉన్నట్లయితే రాజుగారు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి యువరాజుగా చేస్తారుట. అది విని శక్తిదేవుడు చాటింపు వేసే వారి వద్దకు వెళ్ళి కనకపురిని నేను చూశాను అని చెప్పాడు. వాళ్ళు అతన్ని రాజుగారి వద్దకు తీసుకుపోయారు. రాజు అతన్ని గుర్తించి మళ్ళీ మోసం చేయవచ్చావా అన్నాడు. మోసం చేస్తే నాకు మీ ఇష్టం వచ్చిన శిక్ష ఇవ్వవచ్చు. నన్ను రాజకుమార్తె వద్దకు పంపండి అన్నాడు శక్తిదేవుడు. రాజు తన కుమార్తెనే అక్కడికి పిలిపించాడు. ఆమె కూడా అతన్ని గుర్తించి ఇతను మళ్ళీ ఏవో అబద్ధాలు చెబుతాడు అని తండ్రితో అన్నది. నేను అబద్ధాలే ఆడతానో నిజమే ఆడతానో తర్వాత విచారించవచ్చు. ముందీ మాట చెప్పు. కనకపురిలో పక్క మీద చచ్చి పడుకుని ఉన్నదానివి ఇక్కడ ప్రాణాలతో ఎలాగున్నావు అని శక్తిదేవుడు అడిగాడు. వెంటనే కనకరేఖ తన తండ్రితో, నాన్న, ఈయన నిజంగానే కనకపురి చూశాడు. నేను శాపవశాన మానవ జన్మ ఎత్తిన విద్యాధరిని. ఈ సంగతి మానవుడు తెలుసుకోవటమే నాకు శాప విముక్తి. ఇతనే నన్ను మిగిలిన నా అక్క చెల్లెలను వివాహమాడతాడు అంటూ ప్రాణాలు విడిచింది. రాజభవనము రోదనాలతో నిండిపోయింది. శక్తిదేవుడు తాను ఉభయభ్రష్టత్వం పొందాననుకున్నాడు. ఆ క్షణంలో అతను కుంగిపోయినా తిరిగి ధైర్యం తెచ్చుకున్నాడు. చనిపోయే ముందు కనకరేఖ తాను తన అక్క చెల్లెళ్ళు అతని భార్యలైతామని చెప్పనే చెప్పింది. అందుచేత అతను తిరిగి కనకపురికే పోదామనుకున్నాడు. మళ్ళీ అంత ప్రయాణము చేసి అతను రేవు పట్టణమైన విటంకపురి చేరుకున్నాడు. అక్కడికి చేరుతూ ఉండగానే అతనికి సముద్రదత్తుడు కనిపించాడు. తుఫానులో చిక్కి పడవ పగిలినప్పుడు తాము ఎలా ప్రాణాలతో బయటపడింది వారిద్దరూ ఒకరికొకరు తెలుపుకున్నారు. శక్తిదేవుడు ఆ రోజు సముద్రదత్తుడి ఇంట అతిథిగా ఉండి మర్నాడు కొందరు వర్తకుల వెంట ఒక నౌకలో ఉత్తుస్థల ద్వీపానికి వెళ్ళాడు. అక్కడ అతను తన బంధువైన విష్ణుదత్తుడి ఇంట బస చేశాడు. అతను వర్తకుల వీధి గుండా పోతూ ఉండగా సత్యవ్రతుడి కొడుకులు అతన్ని చూసి, ఏం బ్రాహ్మడా, మా నాయన నువ్వు కలిసి వెళ్ళారు కదా, నువ్వు ఒక్కడివే వచ్చావేం, మా నాయన ఏడి అని అడిగారు. మీ తండ్రి గారు సముద్ర మధ్యాన సుడిగుండంలో పడిపోయాడు అన్నాడు శక్తిదేవుడు. ఒకే పడవలో వెళ్ళే ఇద్దరిలో ఒకడు మాత్రం సుడిగుండంలో పడి రెండోవాడు బతుకుతాడా? నువ్వే మా తండ్రిని చంపావు. నిన్ను రేపు ఉదయం చండికకు బలి ఇస్తాం అంటూ సత్యవ్రతుడి కొడుకులు అతన్ని పట్టుకొని కట్టేసి చండికాలయానికి తీసుకుని వెళ్లారు. తనను రక్షించే వాళ్ళెవరూ లేరని గ్రహించిన శక్తిదేవుడు ఆ చండికకే దండం పెట్టి తనని కాపాడమని వేడుకొని నిద్రపోయాడు. అతను తిరిగి కళ్ళు తెరిచేసరికి సత్యవ్రతుడి కూతురు బిందుమతి అనేది అతని కళ్ళబడింది. ఆమె అతన్ని సమీపించి ఎంతో ప్రేమగా, నిన్ను నేను కాపాడుతాను, నన్ను పెళ్ళాడు, మా అన్నలు నాకెన్ని సంబంధాలు తెచ్చినా వద్దనేశాను, కానీ నిన్ను చూడగానే నీకు భార్య కావాలనిపించింది అన్నది. తర్వాత ఆమె అన్నలు వచ్చి తాము దేవికి బలిద్దామనుకున్న వాణ్ణి తమ చెల్లెలు వరించిందని తెలుసుకొని
వారి పెళ్లికి ఆమోదించారు. అతను ఆమెను పెళ్లాడి ఆ ద్వీపంలోనే ఉండిపోయాడు. ఒకనాడు అతని బావమరుదులు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, బావా, ఒక భయంకరమైన పంది జనాన్ని చంపుతూ ఇటుగా వస్తున్నది అని ఆత్రంగా చెప్పారు. వెంటనే శక్తిదేవుడు ఒక శక్తిని చేతబట్టి గుర్రాన్నెక్కి ఆ పంది వెంటబడ్డాడు. అతను శక్తితో కొట్టినా ఆ పంది చావక ఒక బిలంలోకి దూరింది. శక్తిదేవుడు గుర్రం దిగి ఆ బిలంలో చొరబడి కొద్దిసేపట్లో ఒక గొప్ప ఉద్యానవనంలోకి ప్రవేశించి అందులో ఒక అపూర్వ సుందరిని చూశాడు. అతన్ని చూస్తూనే ఆమె భయంతో అతని కేసు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎవరు నువ్వు? దేనికి భయపడుతున్నావు అని శక్తిదేవుడు అడిగాడు. నేను చండ విక్రమరాజు కుమార్తెను. నా పేరు బిందురేఖ. మాయలుమారి రాక్షసుడొకడు నన్నిక్కడికి తెచ్చాడు. వాడు తిండి కోసము పంది రూపంలో బయటికి వెళ్ళి ఎవరి చేతనో దెబ్బతిని వచ్చి చచ్చిపోయాడు అన్నది ఆమె. ఆ రాక్షసుణ్ణి కొట్టింది నేనే అన్నాడు శక్తిదేవుడు. నిజంగానా? నువ్వెవరువు అని ఆమె మళ్ళీ అడిగింది. నేనొక బ్రాహ్మణుణ్ణి. నా పేరు శక్తిదేవుడు అన్నాడు అతను. అలాగా? అయితే నువ్వే నా కాబోయే భర్తవి అన్నది ఆమె. శక్తిదేవుడు ఆమెతో పాటు బిలంలో నుంచి బయటికి వచ్చి ఆమెను తమ ఇంటికి తీసుకుని పోయి తన మొదటి భార్య అయిన బిందుమతి ఒప్పుదలతో బిందురేఖను పెళ్లాడాడు. బిందురేఖ గర్భవతి అయింది. ఆమె గర్భానికి 8 మాసాలు నిండగానే బిందుమతి శక్తిదేవుడితో, బిందురేఖ గర్భాన్ని చీల్చి అందులోని శిశువుని నా దగ్గరికి తీసుకురా అన్నది. ఈ కోరికకు చాలా దిగులుపడి శక్తిదేవుడు బిందురేఖ దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూసి బిందురేఖ, అలా విచారంగా ఉన్నావేం? బిందుమతి నా గర్భాన్ని చీల్చి తెమ్మనదా? అలాగే చెయ్యి, అందులో తప్పేమీ లేదు, భయపడకు అని చెప్పింది. శక్తిదేవుడు తన ప్రాణాలను చిక్కబట్టి బిందురేఖ కడుపు చీల్చి గర్భాన్ని పట్టి పైకి లాగాడు. వెంటనే అది అతని చేతిలో ఖడ్గంగా మారింది. అతను విద్యాధరుడైపోయాడు. ఆ క్షణంలోనే బిందురేఖ అదృశ్యమైంది. అప్పుడు అతనితో బిందుమతి, మేము ముగ్గురుము శాపం పొందిన విద్యాధర రాజకుమార్తెలము. మాది కనకపురి. మా రెండో అక్కను కనకరేఖగా నువ్వు వర్ధమానంలో ఎరుగుదువు. ఆమె శాపం తీరి కనకపురి చేరింది. నా మూడో అక్క కూడా శాపం తీరి వెళ్ళిపోయింది. నేను కూడా అక్కడికే పోతున్నాను. మా పెద్ద అక్క చంద్రప్రభ అక్కడే ఉన్నది. నీ ఖడ్గ ప్రభావంతో కనకపురి చేరుకున్నావంటే మా తండ్రి మా నలుగురిని నీకిచ్చి పెళ్లి చేస్తాడు అని తాను కూడా అదృష్టురాలైంది. శక్తిదేవుడు గగన మార్గాన కనకపురి చేరుకున్నాడు. అక్కడ రాజభవనం పైన అంతస్తులో శవాలుగా తాను పూర్వం చూసిన కన్యలు ముగ్గురు ఇప్పుడు ప్రాణాలతో అతడికి కనిపించారు. చంద్రప్రభ కూడా అక్కడే ఉన్నది. ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు అతన్ని తమ తండ్రి వద్దకు తీసుకొని పోయారు. వారి తండ్రి అయిన శశికంఠుడు తన కుమార్తెలను ఆయనకిచ్చి పెళ్లి చేసి విద్యాధర రాజ్యానికి అతన్ని అభిషేకించి అతనికి శక్తివేగుడు అని పేరు పెట్టాడు. శక్తివేగుడు తన నలుగురు భార్యలతోనూ సంతోషంగా విద్యాధర రాజ్యాన్ని ఏలుకున్నాడు. మరొక కథ, ఈ బేతాళ కథ పేరు ఓర్చలేనివాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అసూయాగ్రస్తులెవరైనా నిన్నీ విధంగా శ్రమ పెడుతున్న పక్షంలో వాళ్ళు తామ్రకేతుడిలాగా నాశనమైతారు. నీవు గుణనిధిలాగా అన్ని ఆపదలు గడిచి బయటపడగలవు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వారి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. తూర్పు తీరాన గల ఒక రాజుకి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు తామ్రకేతుడు. తామ్రకేతుడు వయసు గలవాడే మంత్రికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు గుణనిధి. ఇద్దరూ ఒకే వయసు గలవాళ్ళైనప్పటికీ బుద్ధులలో ఇద్దరికీ ఏమీ పోలికలేదు. తామ్రకేతుడు నీచ బుద్ధులు కలవాడు. గుణనిధి సజ్జనుడు. అందరికీ గుణనిధి అంటే చాలా ఇష్టం. అందుచేత అతనంటే తామ్రకేతుడికి తగని ఈర్ష్య. తాను రాజుకొడుకు గనక అతను గుణనిధికి వీలైనన్ని కష్టాలు తెచ్చిపెడుతూ
ఆ విధంగా కసి తీర్చుకుంటూ ఉండేవాడు. ఒకనాడు గుణనిధి తన గురువుగారితో సహా వనవిహారానికి వెళుతూ ఉండగా అతనికి దారిలో ఒక బంగారు ఈక కనిపించింది. అది తళతళా మెరుస్తూ ఉండటం చూసి గుణనిధి దాన్ని ఏరి తీసుకొని, దీన్ని ఉంచుకోమంటారా వద్దంటారా అని తన గురువును అడిగాడు. ఉంచుకున్నా విచారిస్తావు, మానినా విచారిస్తావు అన్నాడు అతని గురువు. అలాంటప్పుడు ఉంచుకోవటమే మంచిది అంటూ గుణనిధి ఆ బంగారు ఈకను తన తురాయిలో అమర్చుకున్నాడు. గుణనిధి వనవిహారం చేసి తిరిగి వచ్చేటప్పుడు రాజు కొడుకు అతని తురాయిలో మెరిసే ఈకను చూసి ఈర్ష్య చెంది, నీ తురాయిలో ఏమిటది అని అడిగాడు. బంగారు ఈక, కావలిస్తే తీసుకో అంటూ మంత్రి కొడుకు ఈకను అతనికి ఇవ్వబోయాడు. ఈ ముష్టి ఈక ఎవడికి కావాలి? బంగారు పక్షిని తీసుకునిరా, 1 నెలలో తీసుకుని రాకపోతే నీ తల తీయించేస్తాను అన్నాడు రాజు కొడుకు. మంత్రి కొడుక్కి ఆ పక్షి ఎక్కడ ఉండేది తెలీదు. బంగారు పక్షిని పట్టుకునే ఉపాయము అతని గురువే చెప్పాడు. రాజోద్యానంలో ఒక పెద్ద జలపాత్ర ఉన్నది. అందులో పక్షులు తాగటానికి, స్నానం చేయటానికి వీలుగా నీరుంటుంది. గురువుగారి సలహాతో మంత్రి కొడుకు ఆ పాత్రలోని నీరు తీసేయించి దానిలో సారా పోయించాడు. తర్వాత అతను సమీపంలో ఉండే పొదలలో దాగాడు. తెల్లవారగానే పక్షులు గుంపులు గుంపులుగా ఆ పాత్ర వద్దకు రాసాగాయి. వాటన్నిటినీ మించిన శరవేగంతో ఒక బంగారు పక్షి ఆకాశంలో సూర్యుడిలాగా ప్రకాశిస్తూ వచ్చి పాత్ర అంచున వాలి అందులోని సారాన్ని తాగింది. అది కడుపు నిండా తాగగానే మంత్రి కొడుకు చాటు నుంచి బయటికి వచ్చి బంగారు పక్షిని పట్టుకొని తీసుకుపోయి రాజు కొడుకుకి ఇచ్చాడు. రాజు కొడుకు దాని కాళ్ళకి గొలుసు తగిలించి గొలుసు చేత పట్టుకొని పక్షిని అటు ఇటు తిప్పాడు. ఆ పక్షి రాజు కొడుకు ఇష్టానుసారం నడవక అతని పైకి వచ్చి ముక్కుతో పొడిచి రెక్కలతో బాదింది. ఈ పక్షికి నా మీద బాగా పగ పట్టించావు, ఈ సంగతి నేను మర్చిపోను అన్నాడు రాజు కొడుకు మంత్రి కొడుకుతో. మంత్రి కొడుకు మాట్లాడలేదు. పక్షులకు రాణి అయిన దేవత ఒకతే ఉన్నది. బంగారు పక్షి పట్టుబడిన సంగతి ఆమెకు ఇతర పక్షుల ద్వారా తెలిసింది. ఆ దేవతకు పక్షులన్నింటిలోనూ ఆ బంగారు పక్షి అంటే చాలా ఇష్టం. అందుచేత ఆమె కోపోద్రేకంలో తన నడుముకున్న రత్నాభరణాన్ని తీసి కోపంగా నేల మీద విసిరివేసి తన భవనానికి వెళ్ళిపోయింది. ఇది జరిగిన మర్నాడు మంత్రి కొడుకు తన గురువుతో ఒక లోయకు వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక చోట అతనికి నిగనిగా మెరిసే రత్నాభరణం కనిపించింది. మంత్రి కొడుకు దాన్ని తీసి చూసి, ఇది నడుముకు పెట్టుకునే ఆభరణం, దీన్ని ఉంచుకోనా మాననా అని గురువుగారిని అడిగాడు. ఉంచుకున్నా విచారిస్తావు, మానినా విచారిస్తావు అన్నాడు గురువు. ఉంచుకుంటాను, ఎందుకు విచారించటం అంటూ అతను ఆభరణాన్ని తన నడుముకు అమర్చుకున్నాడు. నీ నడుముకు ఆ పట్టి ఎక్కడిది అని రాజు కొడుకు మంత్రి కొడుకును చూసి అడిగాడు. వేటకు పోతే దొరికింది అన్నాడు మంత్రి కొడుకు. అది ఆడవాళ్లు పెట్టుకునేది, ఇది పెట్టుకునే ఆడదాన్ని పట్టుకురా, నెల లోపల తీసుకురాకపోయావో నీ తల నరికిస్తాను అన్నాడు రాజు కొడుకు. మంత్రి కొడుకు వెళ్ళి సంగతంతా తన తండ్రితో చెప్పాడు. ఆ ఆభరణాన్ని ఏరుకున్నవాడివి, 2వ కంటి వాడికి కనపడకుండా దాచి ఉంచవలసింది, అప్పుడు ఈ చిక్కు వచ్చేది కాదు. ఇప్పుడేం చేస్తావు? ఆ స్త్రీ కోసం వెతుకు అన్నాడు మంత్రి. మంత్రి కొడుకు తన గురువుని వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్లాలో వాళ్లకు తెలియదు. కానీ అదృష్టవశాన వాళ్ళు పక్షుల రాణి ఉండే భవనానికే వచ్చారు. ఆమె నడుముకు పట్టి లేకపోవటం చూసి మంత్రి కొడుకు చప్పున ఆమె పైన పడి తన ఉత్తరీయాన్ని ఆమె మీద కప్పి బలాత్కారంగా ఆమెను తెచ్చి తన గుర్రం మీద పెట్టి తన దేశానికి తీసుకుని వచ్చాడు. పక్షుల రాణి అరిచి కేకలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. పక్షులు అనేకంగా వచ్చి మంత్రి కొడుకుని పొడిచి అల్లరి చేయాలని ప్రయత్నించాయి గాని అతని గురువు కొరడాతో వాటిని దగ్గరికి రాకుండా తరిమి కొట్టాడు. పక్షుల రాణి అందం చూసి రాజకుమారుడు చాలా సంతోషించాడు. నేనింత అందగత్తెను ఎక్కడా చూడలేదు, మనం పెళ్లి చేసుకుందాము అన్నాడు అతను ఆమెతో. నన్ను పెళ్లాడాలంటే
నాకీ ఇక్కట్లు తెచ్చిపెట్టిన వాణ్ణి శిక్షించాలి అన్నది పక్షులరాణి. తప్పకుండా శిక్షిద్దాం. ఏం శిక్ష విధిస్తావో చెప్పు అన్నాడు రాజు కొడుకు. వాణ్ణి మరిగే నూనెలో పడేయాలి అన్నది రాణి. రాజు కొడుకు ఒక పెద్ద గంగాళంలో నూనె మరగబెట్టించి అందులో మంత్రి కొడుకును పడవేయించాడు. కానీ మంత్రి కొడుక్కి ఆ నూనె వేడిగా లేదు. జరిగిందేమిటంటే పక్షుల రాణి నూనె గంగాళం కింద మంటలని చల్లబరుస్తూ ఉంచమని తన అదృశ్య సేవకులను హెచ్చరించింది. వాళ్ళు అలాగే చేశారు. గంగాళంలో ఉన్న నూనె వేడెక్కనే లేదు. పక్షుల రాణి సేవకులు దాన్ని కలయబెడుతూ ఉండడం చేత అది తెరులుతున్నట్లు కనబడింది. మంత్రి కొడుకు చస్తాడని రాజు కొడుకు ఆశపడ్డాడు కానీ అలా జరగనందుకు అతను అట్టే బాధపడలేదు. అతను పక్షుల రాణితో, నీ కోరిక చెల్లించాను, ఇక మనం ఎప్పుడు పెళ్లాడదాము అని అడిగాడు. నీకు నా మీద నిజంగా ప్రేమ ఉన్నదో లేదో పరీక్షించాలి అన్నది ఆమె. ఓ తప్పకుండా, నీకోసమే కదా నా ప్రాణమిత్రుణ్ణి బలి చేయటానికి సిద్ధపడ్డాను. ఇంకేం కావాలి, అది చాలదా అన్నాడు రాజు. చాలదు, నువ్వు కూడా ఈ నూనె గంగాళంలోకి దిగాలి అన్నది పక్షుల రాణి. రాజు కొడుకు భయపడ్డాడు. మంత్రి కొడుకు కిక్కురు మనకుండా చేసిన పని చేయటానికి అంత భయపడతావేంటి? ఇంతేనా నీ ప్రేమ అన్నది పక్షుల రాణి. తప్పనిసరి అయ్యి రాజు కొడుకు గంగాళంలోకి ప్రవేశించి అందులో మగ్గి చచ్చిపోయాడు. ఎందుచేతనంటే పక్షుల రాణి సేవకులు ఈసారి గంగాళం కింద బాగా మండనిచ్చారు. రాజు కొడుకు చావగానే పక్షుల రాణి తన బంగారు పక్షిని తీసుకుని తన భవనానికి వెళ్ళిపోయింది. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, నాకొక సందేహం. పక్షుల రాణి మంత్రి కొడుకు మీద పక్షపాతం చూపడానికి కారణమేమిటి? అతనే బంగారు పక్షిని పట్టుకున్నాడు. అతనే పక్షుల రాణిని బలాత్కారంగా పట్టి తెచ్చాడు. అలాంటప్పుడు ఆమె అతన్ని ఎందుకు కాపాడింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పక్షుల రాణి మంత్రి కొడుకు శిక్ష పడాలని ఎప్పుడూ కోరలేదు. రాజు కొడుకు ఆజ్ఞకు బద్ధుడై అతను ప్రవర్తించాడు. పక్షుల రాణి కష్టాలన్నిటికీ అసలు కారకుడు రాజు కొడుకే. అతని శిక్షే ఆమె కోరింది. కానీ మంత్రి కొడుకు మీద ఈర్ష్య కొద్దీ రాజు కొడుకు ఆమె కోరేది మంత్రి కొడుకు శిక్ష అనుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.